ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ఫైల్‌ని ఎలా అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ఎలా యూజ్ చేయాలని చెప్పి. దీనికి మనకి సింపుల్‌గా చెప్పాలంటే అడాబీ డైనమిక్ లింక్ అనే ఆప్షన్ అయితే హెల్ప్ అవుతుందనమాట. ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా చూపిపోతున్నాను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్, అలాగే ఎటువంటి కేర్ తీసుకోవాలని. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే మీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ఫైల్‌ని అయితే కంప్లీట్‌గా అయితే చేసుకోవాలనమాట ఎడిటింగ్ అనేది. ఆఫ్‌కోర్స్ మీ ఇష్టం ఎడిటింగ్ ఎలా చేసుకుంటారు ఏంటనేది. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా. ఫస్ట్ మీరైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ఫైల్‌ని అయితే కంప్లీట్‌గా అయితే ఎడిట్ చేసి పెట్టుకోండి. తర్వాత ప్రీమియర్ ప్రోని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక మీకు టాప్‌లో ఫైల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు అడాబీ డైనమిక్ లింక్ అనేది వస్తుంది ఆప్షన్. దాన్ని మళ్ళీ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంపోర్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాంపోజిషన్ అయితే వస్తుంది. ఒకవేళ ఈ కన్‌ఫ్యూజన్ ఏమొద్దు మాకు అంటే, మీకు గనక మీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ఫైల్ ఎక్కడ సేవ్ చేసుకున్నారని చెప్పి కరెక్ట్‌గా తెలుసు అన్నట్లయితే, ఇంపోర్ట్ మీడియా మీద క్లిక్ చేసి ఆ డైరెక్ట్ ఫైల్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇది చాలా కన్వీనియంట్ వే అండ్ ఈజీ వే అనమాట సెకండ్ చెప్పింది. తర్వాత మీకు ఒక పాపప్ విండో అయితే ఓపెన్ అవుతుందనమాట. దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫుల్ కాంపోజిషన్ ఫైల్‌ని. ఇవి కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే మాత్రం నేను చెప్పాను కదా! ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ఫైల్‌ని ఎడిట్ చేసుకోమని. అప్పుడే మీరు ఇవన్నీ సీక్వెన్స్ ఏవైతే మీకు ఒక 2 లేకుంటే 3 సీక్వెన్స్ ఉన్నాయో, లేకుంటే మీరు కాంపోజిషన్ అనేది చేశారో, దాన్ని అన్నిటిని క్లబ్ చేసి ఒకే ఒక కాంపోజిషన్‌లోకైతే పెట్టండి. సో, ఒక నేమ్ అయితే ఇవ్వండి దానికి. సో, మీకు ఈజీగా అయితే ఫైండ్ ఔట్ చేయగలరు ఇలాంటి టైంలో ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు. అంతే అనమాట. ఇప్పుడు సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేయండి అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో. ఆటోమేటిక్‌గా అయితే మీరు ఏదైతే ఎడిట్ చేశారో ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో అదే చూపిస్తుంది ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో. ఇకపోతే ఈ అడాబీ డైనమిక్ లింక్ వల్ల ఇంకొక యూజ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారు అంటే యెస్ మీరైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లోకి వెళ్లి మళ్ళీ చేంజెస్ అయితే చేయొచ్చనమాట. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ చేంజ్ చేసిన తర్వాత సేవ్ చేసిన వెంటనే మీరు మళ్ళీ ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ ఫైల్ అదే అప్‌డేట్ అయితే అయిపోతుందనమాట. ఇది చాలా చాలా క్రేజీ గుడ్ ఫీచర్ అనమాట. అడాబీలో ఉండేది డైనమిక్ లింక్ అనేది. ఆల్మోస్ట్ రిమైనింగ్ సాఫ్ట్‌వేర్స్‌లో మనం చూసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర ఎక్స్‌ట్రా ఇలాంటి టెక్నిక్స్ లేవనమాట. కానీ అడాబీలో ఏదైనా కాపాడుతుంది ఈ సాఫ్ట్‌వేర్స్‌ని ఇంకా స్టిల్ ఇప్పటికి కూడా అంటే అడాబీ డైనమిక్ లింక్ అనమాట. మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గానీ, ఫోటోషాప్ ఫైల్స్ గానీ, ఇల్లస్ట్రేటర్, ఆడిషన్ ఇలా ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఉన్న ప్రతి ఒక్క యాప్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఒక సాఫ్ట్‌వేర్ నుంచి ఒక సాఫ్ట్‌వేర్‌లోకి. సో, ఇదనమాట. ఈ విధంగా అయితే మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ఫైల్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్ టిప్స్, ఇంకా గ్యాడ్జెట్ రివ్యూస్ ఇవన్నీ పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానెల్‌లో. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. థాంక్ యూ సో మచ్ ఇవన్నీ చేస్తున్నందుకు. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.